సర్కార్కు ఏ శాఖ నుంచి ఆమ్దాని వచ్చినా రాకున్నా ఆబ్కారీ శాఖ నుంచి మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందోలా ప్రతి ఏడు. ఏ ఆదాయం తగ్గినా మందు మీద వచ్చే ఆదాయం మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. ఇక సర్కారు ఖజానా ఖాళీ అయినప్పుడల్లా మందుబాబులు మేమున్నామన్నట్టే అడ్డగోలుగా దాగి అండగా నిలబడుతున్నారు. కానీ సర్కార్ను ఆదుకుంటున్న మందుబాబుల సంకల్పానికి ఈడో ఊరోళ్ళు అడ్డుకట్టేసిండ్రోల్లా. మరెందుకో వార్తలకు వైపు రాగా అరుచుకుందాం పండ్రోల్లా. ఈ నోటీస్ బోర్డు చూసినాక మీకు ముచ్చటేందో సమజయ్య ఉంటది కదా నొల్లా. సరే ఇక అది అర్థం కానోళ్ళ కోసానికి మేం కూడా చెప్తాం ఇనుండ్రిగా. పెద్దపల్లి జిల్లా మంతని మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిల మద్యము, మందు, డ్రగ్స్, మత్తు పదార్థాల అమ్ముడు మీద పూర్తిగా నిషేధం పెట్టిండ్రట. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు కంటే గొప్ప రోజు ఇంకేముంటది చెప్పుండ్రి. అందుకే ఆనాడే ఈ నిర్ణయం చేసిందట గ్రామ పంచాయతీల చర్చించి. కాకుంటే ఎంటనే అమల్లకు దేకుంటా ఉన్న సరుకును మొత్తం అమ్ముకొని సెప్టెంబర్ 1 తారీఖు నుంచి మళ్ళా ఎవరు మందికిసలు ఊళ్ళకి దేకుంటా కట్టుదిడ్డం చేసిండ్రు. ఒక్క మందు మాత్రమే కాదు, డ్రగ్స్, మత్తు పదార్థాలు సుతం ఎవ్వరు దాయొద్దు, అమ్మొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎవలన్నా దీన్ని పాటించకుంటే మాత్రం 50,000 రూపాయల జరిమానా ఎత్తారట. అట్లనే చట్టపరంగా శిక్షలు పడేటట్టు సుతం చేస్తారట. ఇక ఎవలన్నా మందు, డ్రగ్స్, మత్తు పదార్థాలు ఏమన్నా అమ్ముతున్నారన్న ముచ్చట్ను పంచాయతీకి చెప్తే 5,000 రూపాయల బహుమానం ఇస్తారట. మరిగా ఇంకేమన్నా చర్యలు తీసుకుంటారా అని ఊరి సర్పంచ్ సాబ్ని అడిగితే